ఒకవైపు అంతిమయాత్ర, మరోవైపు ప్రతీకార నినాదాలు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టెహ్రాన్ వీధుల్లో వేలాది మంది ప్రజలు గుమిగూడారు. ఖమేనీకి చివరి వీడ్కోలు పలుకుతూ ప్రతీకారం తప్పదు అంటూ నినాదాలు చేస్తున్నారు. జాతీయ జెండాతో కప్పిన ఖమేనీ పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో టెహ్రాన్ వీధుల గుండా తీసుకెళ్తున్నారు. ఈ ఊరేగింపు మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు కొనసాగనుంది. ఆ తర్వాత ఖమేనీ స్వస్థలం మషద్లోని ఇమాజ్ రజా దర్గాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని ఇరాన్ ప్రభుత్వం అంచనా వేసింది. అందుకే టెహ్రాన్ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. చాలా రహదారులను మూసివేశారు. కొన్ని ప్రాంతాల్లో గగనతల పరిమితులు కూడా అమలు చేస్తున్నారు. ఈ అంత్యక్రియలను ప్రభుత్వానికి ప్రజా మద్దతును చూపించే కార్యక్రమంగా ఇరాన్ చూస్తోంది. అంత్యక్రియలకు వచ్చిన పలువురు అమెరికా, ఇజ్రాయిల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా నాయకుడికి వీడ్కోలు చెప్పడానికే కాదు, ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాం అంటూ కొందరు హెచ్చరించారు. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న కీలక చర్చలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సమాచారం. హార్మోజ్ జలసంధి, అణు కార్యక్రమం, యుద్ధానికి ముగింపు వంటి కీలక అంశాలపై చర్చలు సాగాల్సి ఉన్నప్పటికీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వాటిని పక్కన పెట్టారు. ఖమేనీకి వీడ్కోలు శాంతికి నాంది పలుకుతుందా లేక కొత్త ఘర్షణలకు తెరలేపుతుందా? దీనికి సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది.